రండి. ఈ యొక్క 1వ తారీఖు 1వ నెల చూసినట్టు మొదటి రోజు ఆరాధనలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఏంటి మాట అంటే, ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూడగా బైబిల్లో కొన్ని విషయాలు మన కొరకే ప్రత్యేకంగా రాయబడుతూ వచ్చింది. ఎక్కువ తీసేయను. ఆ రాసిన వారిలో రకంగా చెప్పాలంటే కోరాహు యొక్క కుమారులు, దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానం బట్టి వారికి ఇచ్చినటువంటి మాటలు కొన్ని ఉన్నాయి. ఒక మాట మనం జాగ్రత్త చదివినట్టే కీర్తన గ్రంథం 44వ అధ్యాయం 17వ వచనం. ఓడిచాలు అట్లే సైడ్కి ఉంటుంది, ఎందుకంటే ఫేస్ కవర్ కాకుండా సైడ్ సరే. దేవుని యొక్క వాక్యాన్ని చూడగా ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో నుండి కీర్తన గ్రంథము 44వ అధ్యాయం, కీర్తన గ్రంథం 44వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం కలిసి. కీర్తన గ్రంథము 44వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. ఇదంతయు మా మీదకు వచ్చినాను, మేము నిన్ను మరవలేదు, నీ నిబంధన మీరు ద్రోహులము కాలేదు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూడగా కోరాహు యొక్క కుమారుల యొక్క జీవితాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. గత రాత్రి వారి యొక్క జీవితంలో వారు ఇశ్రాయేలు ప్రజల నిమిత్తమే కానీ వారు ఒప్పుకుంటున్న విధానం, ఆరాధనలో వారు ఏ స్థితిలో ఉండి దేవుడిని ఆరాధన చేస్తున్నారన్నది, ప్రభు వల్ల వర్తమానంలో మరి కోరాహు కుమారులు రాజును గురించి రచిస్తూ సంఘం ఎలా ఉంటుందన్నది కూడా తెలియపరుస్తూ వచ్చారు. తర్వాత వారి జీవితాల్లో దేవుడు ఏ విషయాల్లో అద్భుతాలు జరిగించాలన్నది కూడా చూస్తూ వచ్చారు. ఇప్పుడు మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, కీర్తన గ్రంథం 40 మరి ఇక్కడ చూస్తున్నట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. 44వ అధ్యాయము 17వ వచనంలో, ఇదంతయు మా మీదకు వచ్చినాను, మేము నిన్ను మరువలేదు. మనం ఇంతకుముందు చూసిన కీర్తన చూడగా ఆ కీర్తన వేరు, అక్కడ వారితో మాట్లాడుతున్న అనుభవాలు వేరు. ఏం జరిగినప్పుడు కూడా వారి జీవితాల్లో వారు ఎలా ఉన్నారన్నది ఇంతకుముందు మనం చూసిన వర్తమానాలు వేరు, ఈ వర్తమానం వేరు. ఇది ఎలా ఉందంటే ప్రియులారా, ఉదయకాల సమయంలో చూసినట్టే ఇదంతయో జరిగినాను. ఏదంతయో అంటే చాలా విషయాలు వారి జీవితాల్లో జరిగినాయి. అంటే ఇన్ని మా జీవితాల్లో జరిగినను, ఇదంతయో మా మీదకి వచ్చినాను, మేము నిన్ను మరవలేదు అంటున్నారు. మరవకోకుండా ఏం చేస్తున్నారు వాళ్ళు? దేవుణ్ణి స్తుతిస్తున్నటువంటి అనుభవాన్ని వారి జీవితాల్లో కనబడుతూ వస్తారు. వారి జీవితాల్లో ఏం జరిగింది, వారి జీవితంలో జరిగిన పరిస్థితులు ఏంటి, అయినను వాళ్ళు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. ఏమంటున్నారు? మాకు ఎంత జరిగినాను, ఇదంతయో జరిగినాను, మేము నిన్ను ఆరాధించేది మటుకు మేము నిన్ను మర్చిపోలేము. అంటే కోరాహు యొక్క కుమారుల జీవితంలో చాలా విషయాలు వారి జీవితాల్లో దాగి ఉన్నాయి. అవి 1 రోజు 2 రోజులతో అయిపోయేది కాదు. అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఒక మాట చూడగా, కోరాహు యొక్క కుమారుల యొక్క జీవితాన్ని చూడగా, ఇదంతా జరిగినాను, మేము నిన్ను మరవము అని ప్రభువుని స్తుతిస్తున్నారు. మరి ఏం జరుగుతూ వచ్చింది వారి జీవితాల్లో అని అంటే అవి జరిగినా కానీ వాళ్ళు దేవుని మరవట్లా. ఏం జరుగుతూ వచ్చిందంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించడానికి ప్రభు నడిపించక చిన్న ప్రార్థన. కార్డ్లెస్ లేదా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు. సమయంలో ప్రభు మరి ఉదయకాలం 1వ తారీఖు మొదటి దినం 1వ నెలలో ఈ సన్నిధిలో గడిపే ధన్యత మాకు ఇచ్చారు. వందనాలు. ఇప్పటి వరకు ఆరంభ ప్రార్థనలో పాటల్లో తోడుకున్నారు. వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. ఈ వాక్యం కొరకు నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనట్టుగా ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారి వాక్యం మీద
నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని. దాసుడి కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నుని మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చూపిన దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడి, భౌతికంగా నేను ఎంత బలహీనుడైనప్పటికీ నన్ను బలపరచువాని నేను సమస్తం చేయగలను. కాబట్టి ప్రభా, నీ ప్రజల పక్షాన నీకున్న దయ చూపిన దయతో నన్ను జ్ఞాపకం చేసుకోండి. కూర్చున్న నీ ప్రజలకి నేను జ్ఞానవంతం కాదు ప్రభా, మీరే కనికరించండి. వాక్య విషయంలో కూడా మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ముందున్న సమయం మాకెంతో ఆశీర్వాదకరంగా, దేవునికరంగా, క్షేమకరంగా చేయమని ప్రార్థన చేస్తూ ఈ వర్తమానం ద్వారా మేము ఎట్లా ఆరాధించాలో కూడా మేము ఎట్లా ఆరాధించాలో మాకు నేర్పించమని, తద్వారా మేము మిమ్మల్ని మహింపరిచే వరకు సిద్ధపరచమని, ముందున్న సమయం దీవించమని, వర్తమానం ధ్యానించడం వరకై తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఎప్పి పడజలంత విస్తారమని దీవంతో ఆశీర్వాదాలతో నింపండి. దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్ను మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనిపించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చూపున్న దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడి నా బలహీన క్షమించి రాత్రి అంతా కూడా అలసిపోయిన దేహంలో తాకారు మీకు వందనాలు. ఈ యొక్క నూతన సంవత్సరం మొదటి దినంలో కూడా మీరు నన్ను పూర్తిగా సంపూర్ణంగా ఆరోగ్యంగా చేసి మీ పరిచయంలో వాడికి మహిమ పొంది మాతో మాట్లాడమని, బలహీనతలో కనబడి విభాగాల్లో శత్రుగా లయపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట శ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాటను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక విషయం ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఏమైనా రాయబడుతూ వచ్చిందంటే, దేవుని యొక్క వాక్యాన్ని చూడగా కోరాహు కుమారులు 44వ కీర్తన దైవ ధ్యానంతో కూడిన కీర్తనలో వాళ్ళు చెప్తున్నటువంటి మాట 17వ వచనం చూడగా, ఇదంతా మా మీదకి వచ్చినను మేము నిన్ను మరవలేదు. ఏదంతా వారి మీదకి వచ్చింది, ఎలాంటి పరిస్థితులు వారి మీదకి వచ్చినాయి అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రండి, మొదటి మాట కీర్తన గ్రంథం 44వ అధ్యాయం 11వ వచనం. కీర్తన గ్రంథం 44వ అధ్యాయం 11వ వచనం. భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మల్ని అప్పగించి ఉన్నావు, అన్ని జనులలోనికి మమ్మల్ని చెదరగొట్టి ఉన్నావు. ఇక్కడ మొదటి మాటని ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే వారి యొక్క జీవితాల్లో వారి అనుభవాలు మనం చూడగా వారు ఎలా ఉండాలండి? అన్ని జనులలోనికి భోజన పదార్థంలో ఒకడు ఎలా చేస్తున్నాడు? భోజన పదార్థములను ఒకడు గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మల్ని అప్పగించి ఉన్నావు, అన్ని జనులకు మమ్మల్ని చెదరగొట్టి ఉన్నావు. ఇంకా 12వ వచనం, అధికమైన వెల చెప్పగా ధనప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మి ఉన్నావు. అంటే ఇక్కడ చూడగా కోరాహు యొక్క కుమారుల అనుభవాలు చూడగా వారి జీవితంలో వారు పలుకుతున్నటువంటి దైవ ధ్యానములు ఏంటంటే, దేవుడు మమ్మల్ని అమ్మివేసాడు. ఏం చేశాడు? దేవుడు అమ్మివేసాడు. ఎవరికి అమ్మేశాడు అని అంటే చాలా విషయాలు మనకి ఇక్కడ బైబిల్లో రాయబడుతూ వచ్చినాయి. అంటే వారి యొక్క అనుభవాలు చూడగా, వారు చెప్పే మాటలు చూడగా దేవుడు మమ్మల్ని అమ్మివేసేసేసాడు. కానీ దేవుడు మమ్మల్ని అమ్మినప్పుడు కూడా మేమైతే దేవుణ్ణి ఆరాధించే విషయంలో మటుకి వెనకడిగాం. ఎందుకంటే దేవుడు మా ఎడల చేసిన గొప్ప కార్యాలు అద్భుతమని, మా తండ్రి స్థితిగతులు ఎలా ఉండా, మా తండ్రి ఎలాంటి వాడైనా దేవుడు మా ఎడల జరిగించిన అద్భుతంలో అమోఘమైనవి. కాబట్టి దేవుడు మా ఎడల జరిగించిన గొప్ప కార్యాలను బట్టి, ఇక్కడ దేవుడు మా ఎడల జరిగించిన నూతన కార్యాలను బట్టి, ఇక్కడ దేవుడు మా ఎడల జరిగించిన ఆశ్చర్య కార్యాలను బట్టి మేము అమ్మివేయబడిన వారు ఉన్నప్పటికీ మేము మిమ్మల్ని దేవుణ్ణి ఆరాధించే విషయంలో మర్చిపోవట్లే. వాడు దేవుని మర్చిపోవట్లా, దేవుణ్ణి ఆరాధించే విషయంలో మర్చిపోవట్లా. అమ్మివేయబడిన అనుభవం అంటే ఏంటి అని మనం చూస్తున్నట్లయితే, అమ్మివేయబడిన అనుభవం ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే చాలామంది యొక్క జీవితాల్లో మరి దోపుడు సొమ్ముగా దోచుకొనబడిన వారు ఉన్నారు, ప్రజలే కొనుక్కోబడిన వారు ఉన్నారు, చెరకు కొనుక్కోబడిన వారు ఉన్నారు. ఇటువంటి దానియేలు యొక్క జీవితంలో కూడా మనం చూస్తాం. దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగో అని వారి జీవితాల్లో వారు ఎలా వెళ్తూ వచ్చారు అన్నది కూడా మనం చూస్తూ వచ్చాం. ఇలా ఇక్కడ మొదటి కోణాన్ని మనం చూసినట్టే కోరాహు కుమారులు వారి జీవితంలో వాళ్ళు అమ్మివేయబడిన అనుభవం ఉన్నారు. 12వ వచనం చూడగా ఎలా ఉన్నారండి? అమ్మివేయబడిన అనుభవం. బహుశా వారు శత్రువులకు అమ్మివేయబడిన అనుభవం కానీ, లేదంటే కీడు చేసేవారికి అమ్మివేయబడిన అనుభవం కానీ, ఎట్లయినప్పుడు కూడా వారి యొక్క జీవిత చరిత్ర, యాకోబు యొక్క విధానాన్ని చూసుకుంటే, యాకోబు యొక్క సంతతిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ
మా స్థితిగతులు చూడక మేము అమ్మివేయబడిన స్థితిలో ఉన్నాం. మేము అమ్మివేయబడిన వారిని అయినప్పటికీ, మేము అమ్మబడిన స్థితిలో ఉన్నప్పటికీ, ఒకరు మమ్మల్ని కొనుక్కున్నప్పటికీ, మేమైతే మా దేవుణ్ణి ఏమంటారు, ఇదంతా మా మీదకి వచ్చిందని మేము నిన్ను మరం. అంటే మేము అమ్మివేయబడిన అనుభవం ఉందా, ఎదుటి వ్యక్తి మమ్మల్ని కొనుక్కున్న అనుభవం ఉందా, మేము అమ్మివేయబడిన వారికి ఉన్నప్పటికీ మేమైతే దేవుని మరం. అంటే దేవుని స్తుతించే విషయంలో కానీ, దేవుణ్ణి ఆరాధించే విషయంలో కానీ, దేవుణ్ణి మహిమపరిచే విషయంలో కానీ వాళ్ళు అమ్మివేయబడిన స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుని ఆరాధించే విషయంలో మనకి వెనకడుగేట్లా. అంటే దేవుని ప్రజలు వాస్తవానికి అమ్మివేయబడిన స్థితి అంటే కొన్ని పరిస్థితులు దేవుడు అనుమతిస్తాడు, వాటి తర్వాత మరలా సరిచేసి దేవుడు మరలా తీసుకొస్తాడు. ఇప్పుడు మీరు చూడండి, చాలా మంది యొక్క జీవితాలు మనం చూస్తూ వస్తాం. ఎంతమందిని చూడం, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అమ్మివేయబడిన అనుభవం ఉంటుంది. యేసు ప్రభు వారు ఏం చేశాడు, అమ్మివేయబడ్డాడు. అమ్మివేయబడినప్పటికీ ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళ దగ్గర శాశ్వతంగా ఉన్నాడా? లేదు. అమ్మివేయబడిన తర్వాత సిలువకి వెళ్ళాడు. సిలువ ఎక్కిన తర్వాత మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా సాతాన్ని జయించిన వాడుకు ఉంటాడు. కాబట్టి ఇక్కడ కోరాహు యొక్క కుమారులు వారి జీవితంలో యేసు ప్రభు వారి అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవం వారి జీవితాల్లో ఉంది. అమ్మివేయబడిన అనుభవం ఉంటారు. అట్లా అని చెప్పేవాళ్ళు అమ్మివేయబడిన అనుభవం ఉన్నప్పుడు కూడా మా దేవుడు మాకు అన్యాయం చేశాడు, మా దేవుడికి మాకు నష్టం చేశాడు, మా దేవుడు మాకు కీడు చేశాడు అని అంటలా. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇదంతా మా మీదకి వచ్చినాను మేము నిన్ను మరం. అంటే ఎన్ని పరిస్థితులు వారి జీవితాల్లోకి వచ్చినా దేవుణ్ణి ఆరాధించే విషయం మటుకు వారు విడిచిపెడతల్లా. అంటే అమ్మివేయబడిన వారి అయినప్పటికీ ప్రభా నేను మిమ్మల్ని విడిచిపెట్టను. ఇది చాలా విలువైనటువంటి మాట. పూర్వం మన స్థితిగతులు చూడగా మనం అమ్మివేయబడిన అనుభవం ఉన్నాం, కానీ ఇప్పుడు ఎలా ఉన్నాం, కొనబడిన అనుభవంలోకి వచ్చాం. ఒకప్పుడే అమ్మివేయబడిన స్థితిలో ఉన్న మనం కొనబడ్డాం. బైబిల్లో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్తని దేవుడు చెబుతూ వస్తాడు, అయ్యా పలానా ప్రాంతంలోకి వెళ్ళి పలానా ప్రాంతంలో ఒక స్త్రీని వివాహం చేసుకోమంటాడు. ఆమె ఎవరు, ఒక వ్యభిచారిని వివాహం చేసుకోమంటాడు ఒక ప్రవక్త ద్వారా, హోషేయ ద్వారా ఎవరితో మాట్లాడుతూ వస్తాడు దేవుడు. ఆయన వెళ్ళి పెళ్లి చేసుకుంటాడు. వివాహం చేసుకున్న తర్వాత ఏమైంది అంటే కొనుక్కుని తెచ్చుకుంటాడు, తన దగ్గర ఉంచుకుంటాడు. కొంతకాలం ఉన్న తర్వాత మరలా పరిస్థితిని బట్టి ఎట్లాగో ఆమె పోతూ వస్తుంది. పోయిన తర్వాత మరలా సంతలో పెట్టినప్పుడు ఆమె అమ్మబడుతుంది. వేరే వాళ్ళకి అమ్మబడిన తర్వాత ఆమె వయసు అయిపోయిన తర్వాత ఇక ఆమెతో పని లేదు అనుకున్నప్పుడు ఆమెను తీసుకొచ్చి మరలా సంతలో పెడతాడు. అప్పుడు దేవుడు మాట్లాడతాడు, వెళ్ళి ఆ ప్రవక్తతో నువ్వు వెళ్ళి మరలా నీ భార్యను కొనుక్కొచ్చుకో, మరలా నువ్వు తెచ్చుకో, వెళ్ళి అమ్మివేయబడిన నీ యొక్క స్థానం నీకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాన్ని మరలా నువ్వు తెచ్చుకోవాలని అంటాడు. ఎందుకు పనికిరానిదైనప్పటికీ, పనికిరాని స్థితిలో ఉన్నప్పటికీ, అమ్మివేయబట్టని పనికిరాని స్థితిలో ఉండి అమ్మివేయబడుతుంది. అలాంటి దాన్ని, అలాంటి విషయంలో, అలాంటి సందర్భంలో ఉన్నటువంటి ఆ స్థితిగతిలో ఉన్నటువంటి పరిస్థితిని దేవుడు ఏం చేత నువ్వు వెళ్ళి మరలా కొనుక్కొచ్చుకోమంటాడు. అతడు వెళ్ళి కొనుక్కొచ్చుకోవటం ద్వారా అక్కడ చాలా పరిస్థితులు ఎదురవుతూ వచ్చి ఇక్కడ విషయం ఏంటంటే ప్రియులారా, మనం అమ్మివేయబడిన తర్వాత మనం చెడిపోయినప్పటికీ, పడిపోయినప్పటికీ, ఎలా ఉన్నప్పటికీ క్రీస్తులో మరలా మనం కొనుక్కుంటున్నాడు. ఎక్కడ కొనుక్కుంటున్నాడు? క్రీస్తులో మరలా తిరిగి సంపాదించుకుంటున్నాడు. అందుకే మనం అమ్మివేయబడిన వారుగా ఉన్నప్పటికీ స్వరక్తం ద్వారా సంపాదించుకుంటున్నాడు. తన క్రీస్తు యొక్క స్వరక్తం ద్వారా మరలా మనం కొనబడిన వారుగా ఉంటూ వస్తున్నాం. కాబట్టి మన జీవితాల్లో మన బలహీనతను బట్టి, మన పొరపాట్లు బట్టి, శత్రువుకు మనం అమ్మివేయబడినప్పటికీ స్థితిలో ఉన్నప్పటికీ క్రీస్తు యొక్క రక్తం ద్వారా మరలా మనం కొనబడుతున్నాం. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చేయాలంటే ప్రభువుని ఆరాధించాలి. ఇదే విషయంలో కుమారులు అంటే మేము అమ్మివేయబడిన స్థితిలో ఉన్నప్పటికీ మేము మటుకి నేను మరం. ఎవరు మరం అంటున్నారు? దేవుని మరం అంటున్నారు. ఎందుకంటే దేవుడు చేసిన అద్భుతాలు మా జీవితాల్లో ఉన్నాయి. మేము దేవుని మరం, ఎందుకంటే మేము అమ్మివేయబడినప్పటికీ తిరిగి మా దేవుడు మమ్మల్ని కొనుక్కోగల సమర్థుడు అని దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. ఇది మొదటిది. ఈ రెండో విషయం చూద్దామండి. కీర్తన గ్రంథం 44వ అధ్యాయం 10వ వచనం. సరే, ఇక్కడ రెండో విషయాన్ని చూద్దాం. మమ్మల్ని ద్వేషించు వారు ఏం చేస్తున్నారు? రెండో మాట, మమ్మల్ని ద్వేషించు వారు ఇష్టం వచ్చినట్లు మమ్మల్ని దోచుకుంటున్నారంట. రెండో కోణం చూడగా వాళ్ళు ఏ స్థితిలో ఉండారు? దోచుకొనబడిన స్థితిలో ఉండారు. ఒకటి అమ్మివేయబడిన స్థితిలో ఉండారు, రెండోదిగా వారు చూడగా దోచుకొనబడిన స్థితిలో ఉండాలి. అంటే ఇప్పుడు ఇక్కడ మనం జాగ్రత్తగా దేవుని వాక్యం చూసినట్టయితే
కీర్తన గ్రంథం 44వ అధ్యాయం 10వ వచనంలో చూడగా, ఇప్పుడు కోరాహు యొక్క కుమారులు కానీ, ఇశ్రాయేలు సంతతి కానీ, లేదా యాకోబు యొక్క సంతతి వారు ఎలా ఉండారంటే వాళ్ళు దోచుకొనబడిన అనుభవం ఉంటూ వస్తున్నారు. చూడండి, ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికో మార్గానికి వెళ్ళేటప్పుడు దొంగల చేతిలో చిక్కబడ్డాడు. దొంగల చేతిలో చిక్కబడిన వ్యక్తి ఎలా ఉన్నాడు? దొంగల చేతిలో చిక్కబట్టడం ద్వారా ఆ వ్యక్తిని కొట్టి, ఆ వ్యక్తి దగ్గర ఉన్న వస్త్రాలు కానీ, డబ్బులు కానీ ఏవైతుండే తీసుకుని కొర ప్రాణంతో అతను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అవునా? ఒక వ్యక్తి మరొక వ్యక్తిని దోచుకుంటున్నాడంటే ఆ వ్యక్తికి ఏం చేస్తాడు? ప్రాణహాని చేస్తాడు. ఇప్పుడు మీ దగ్గర నుంచి నేను ఒక లాక్కోవాలంటే మిమ్మల్ని కొట్టే తీసుకుంటాం కదా. చూడండి, మన ఇంట్లో దొంగలు పడతారు. ఏదో వృద్ధులు ఉన్నారనుకో, అయ్యా మీరు దొంగతనం చేయొద్దు, ఆ బంగారం తీయొద్దు, ఇది తీయొద్దు అని అటవెళ్ళరికి ఏం చేస్తారు? వృద్ధులు కూడా కొట్టరా, కొట్టి వాళ్ళ దగ్గర నుంచి బంగారం లాక్కుంటారు. అంటే దోచుకోవటం అంటే అది. ఇప్పుడు ఈ యొక్క పరిస్థితిలో కోరాహు కుమారులు కానీ, ఉన్న ప్రజలు కానీ ఎలా ఉన్నారంటే, వారు మొదట అమ్మివేయబడిన వారు ఉన్నారు, రెండోదిగా చూడగా దోచుకునబడిన అనుభవం ఉంటారు. అంటే అక్రమంగా దోచుకున్న అనుభవంలోకి వచ్చేసారు వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రజలు, వారి శత్రువులు కానీ, వారికి హాని చేసేవారు కానీ, వారికి కీడు చేసేవారు కానీ, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వారిని దోచుకుంటున్నారు. అంటే వారి యొక్క జీవితాల్లో వారితో సమాధానం ఉండలేదు, నెమ్మదిగా ఉండలేదు. కానీ వారి అనుభవాలు చూడగా దేవుని క్షమించండి, వారి యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో కోరాహు కానీ, సమూహం కానీ, యాకోబు యొక్క సంతతిని కానీ ఏం చేస్తున్నారు? దోచుకుంటారంటే వారిని లాగేసుకున్న అనుభవం, అక్రమంగా లాక్కుంటున్నారని అర్థం. అంటే వారి జీవితాల్లో ఒకటి అమ్మివేయబడిన స్థితిలో ఉన్నారు, రెండోదిగా దోచుకొనబడిన స్థితిలో ఉన్నారు. అంటే వాళ్ళు దోచుకొనబడిన స్థితిలో అంటే కొర ప్రాణంతో ఉన్న అనుభవం ఉంది. అంటే కొర ప్రాణంతో ఉన్న అనుభవం వారు ఉండా, నష్టపోయిన అనుభవం వారు ఉండా, హాని జరిగిన అనుభవం వాళ్ళు ఉండా, కీడు జరిగిన అనుభవం వాళ్ళు ఉండా, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని ఆరాధించేది మటుకు విడిచిపెడుతున్నారా? లేదు. ఏమంటున్నారు 17వ వచనంలో? ఇదంతే మా మీదకి వచ్చింది. ఏదంతే? అమ్మివేయబట్టం మా మీదకి వచ్చింది, మమ్మల్ని దోచుకోవటం మా మీదకి వచ్చింది. ఇంత జరిగినా మా దేవుణ్ణి అయితే మేము మటుకు మరం. ఎందుకంటే మా దేవుని మేము ఆరాధన చేస్తాం. మేము అమ్మివేయబడిన వారికి ఉండా, దోచుకొనబడిన వారికి ఉండా, మేమైతే మటుకు మా దేవుని విడిచిపెట్టాం. ఎందుకంటే మా దేవుడు ఒక మహత్యం కలిగిన వాడు. ఆయనకు ఒక పేరు ఉంది. ఏంటి ఆ పేరు? నీవెంతైనాను నమ్మదగిన వాడు. అంటే మా దేవుడు ఎలాంటి వాడు అంటే ఎంతైనా నమ్మదగిన వాడు. మమ్మల్ని అమ్మివేసిన మా పట్ల నమ్మదగిన వాడు, మేము దోచుకొనబడిన మా పట్ల నమ్మదగిన వాడు. కాబట్టి మేము కొరపానంతో మమ్మల్ని స్వస్థపరచడానికి, అనారోగ్యంగా మమ్మల్ని స్వస్థపరచడానికి ఒక మంచి సమరయుడిగా మా పక్షాన ఉండి, మేము దోచుకొనబడిన స్థితిలో ఉన్నప్పటికీ మమ్మల్ని స్వస్థపరచగలిగిన వాడు. అందుకే మా దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి మేము ఆయన మరవలేము. ఎట్లా మరవలేము? ఎందుకంటే మేము మరవలేము. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించే విషయంలో మేము విడిచిపెట్టలేము మా దేవుణ్ణి. ఎంతైనా మా దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నమ్మకత్వాన్ని బట్టి మేము అమ్మివేయబడినా, మేము దోచుకొనబడినా మా దేవుని మేము విడిచిపెట్టాం. ఎందుకంటే మా దేవుడు మా ఎడ్ల మటుకు నమ్మదగిన వాడే. ఆయన అన్నిటికీ నమ్మదగిన వాడే. ఎన్నటికి తన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అది మా దేవుని మేము ఆరాధన చేస్తాం. ఏ పరిస్థితి, ఎటువంటి స్థితిలో ఉన్నారంటే, ఒకటి అమ్మివేయబడ్డారు, రెండోదిగా చూడగా దోచుకొనబడ్డారు. మూడోది చూద్దారండి. కీర్తన గ్రంథం 44వ అధ్యాయం 9వ వచనం. కీర్తన గ్రంథం 44వ అధ్యాయం 9వ వచనం. అయితే ఇప్పుడు నీవు మమ్మల్ని విడనాడి అవమానపరిచి ఉన్నావు. ఏమని రాయబడుతూ వచ్చిందండి? మా సేనులతో కూడా నీవు బయలుదేరుకున్నావు. అంటే దేవుడు వారితో రాట్లా. ఒక కోణం ఇశ్రాయేల్ ప్రజలతో రాని అనుభవాన్ని దేవుని చూస్తూ వచ్చాడు. ఎక్కడ ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు రాలేదు మీకు గుర్తుంది తెలుసా? దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో వెళ్ళాల. ఎక్కడ? యెహోషువ గ్రంథంలో మనం చూసినట్టయితే ఇశ్రాయేల్ ప్రజలు హాయ్ అనే చిన్న గ్రామం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు వారితో లేడు. ఎందుకు లేడు? అంతకు మునుపు వారు వెళ్ళినటువంటి యుద్ధానికి వెళ్ళిన ప్రాంతంలో ప్రజలు దొంగతనం చేస్తూ వచ్చారు. ప్రజల్లో ఒక్కడే ఆకాను దొంగతనం చేసినప్పుడు దేవుడు చేయొద్దన్న పని దోపుడు సొమ్ము దోచుకొని తీసుకొచ్చుకొని తన గుడారంలో పెట్టుకున్నాడు. కాబట్టి దేవుడు వారిని ఏం చేస్తూ వచ్చాడండి? వారితో పాటు దేవుడు లేడు. దేవుడు వారిని విడిచిపెట్టేశాడు. కాబట్టి తర్వాత ఆయన చిన్న గ్రామం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు వారితో బయలుదేరలా. దేవుడు వారితో లేకపోవడం ద్వారా వారు చేసిన పాపాన్ని బట్టి, వారు చేసిన తప్పును బట్టి ఓటమి పాలై 3000 మంది దాకా గుడి గట్ట చనిపోతూ వచ్చారు.
అంటే దీనికి కారణం ఎవరు? దీనికి కారణం ఏంటంటే వాస్తవానికి దేవుడు వారితో వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు పాపం చేస్తున్నారు. ఆ విషయమే యెహోషువతో దేవుడు మాట్లాడతాడు. యెహోషువ సాగిలిపడి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, యెహోషువ ఎందుకు సాగిలిపడుతున్నాం? ఇశ్రాయేల్లో పాపం ఉంది, అందుకే నేను మీరు రాలేదు. ఆ పాపం పోతే నేను మీతో వస్తా. అయితే ఇక్కడ కోరాహు కుమారులు పాపం చేశారన్న అనుభవం కాదు, కానీ దేవుడు వారితో వెళ్ళట్లా. లేదా యాకోబు యొక్క సంతతి, ఇశ్రాయేల్ యొక్క సంతతితో దేవుడు వెళ్ళడానికి ఇష్టపడతల్లా. ఒకటి, దేవుడు వారిని అమ్మేసాడు. రెండు, దేవుడు వారిని దోచుకునేవారుగా చేసిన అనుభవం ఉన్నప్పటికీ, లేదా వాళ్ళు అలాంటి అనుభవంలోకి వచ్చినప్పటికీ. మూడోదిగా చూడగా దేవుడు వారితో బయలుదేరలేదు. అంతేనా? దేవుడు వారితో బయలుదేరట్లేదు అంటే దేవుడు వారితో లేడు. దేవుడే సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాంతర్యమైన దేవుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడైన దేవుడు, అన్నిటిని సృష్టించినటువంటి దేవుడు వారితో లేడు. దేవుడు వారితో లేకపోతే ఇంకా ప్రయోజనం ఏముంది? ఈ సంవత్సరం వాగ్దానం ఏంది? యేసు సదాకాలం మీతో కూడా ఉన్నాడని ఉంది. ఉన్నాడని ఆయన అని మనం వచ్చి అనుకుంటున్నామో ఆయనే మనతో లేడు. ఆయన మనతో లేకపోవడం కారణం ఏంటి? మనలో పాపం ఉంది. మనలో పాపం ఉండడం ద్వారా ప్రభు మనతో నివసిస్తున్నా. ప్రభు మనకు దూరం ఉండడానికి, దేవుడు మనకు దూరం ఉండడానికి కారణం ఏంటంటే పాపమే. ఈ పాపాన్ని బట్టి వాడు దూరం ఉండటం ద్వారా దేవుడు వారితో నడవట్లేదు. అయినను వారి పాప జీవితాన్ని వారు సరి చేసుకున్నారు. రెండోదిగా చూడగా దేవుడు వారి ఎడల వారితో దేవుడు నడవకపోయినప్పటికీ వారు ఏం చేస్తున్నారండి? దేవుడిని అయితే మరవట్ల. 17వ వచనం ఏమంటాడు? కీర్తన గ్రంథం 44:17 వచ్చిన చూడగా ఇదంతే మా మీదకి వచ్చింది. ఏది? దేవుడు మాతో రాని అనుభవం కూడా మా జీవితంలోకి వచ్చింది. ఒకటి, దేవుడు మమ్మల్ని అమ్మివేసాడు. రెండు, అంటే ప్రభు ఎట్లాగా అమ్మివేయబడ్డాడు అట్లా మేము అమ్మివేయబడిన వారు ఉన్నాం. రెండోదిగా చూడగా దోచుకొనబడిన వారుగా ఉన్నాం అని కొన ప్రాణంతో ఉన్నవారుగా ఉన్నాం. మూడోదిగా చూడగా దేవుడు మాతో బయలుదేరకున్నాడంటే, మాతో రాకుండా ఉన్నాడంటే మాలో పాపం ఉంది. ఇవన్నీ జరిగిన దేవుడు మాతో రాకపోయినప్పటికీ, మేము ఎంత సరి చేసుకున్నా దేవుడు మాతో రాకపోయినప్పటికీ మేమైతే దేవుని విడిచిపెట్టాం. అంటే దేవుణ్ణి ఆరాధించే విషయంలో మనకి వెనకడిగేయం. మనం చాలాసార్లు ఎలా ఉంటామంటే, ఒక కష్టం, ఒక బాధ వస్తే దేవుని ఆరాధించడం కష్టం, ఒక శ్రమ వస్తే దేవుని ఆరాధించడం కష్టం. వీరు చూడండి ఎన్ని పరిస్థితిలో ఉన్నారు. అమ్మివేయబడ్డారు, దోచుకొనబడ్డారు, దేవుడు వారితో లేడు. అయినా కానీ దేవుడు వారితో బయలుదేరకపోయిన వాళ్ళు దేవుని ఆరాధించే విషయంలో వెనకడుగేస్తున్నారా? దేవుని స్తుతించే విషయంలో వెనకడుగేస్తున్నారా? లేదు. ప్రతి సందర్భంలో కూడా దేవుని ఖచ్చితంగా వాళ్ళు ఆరాధిస్తున్నారు. దేవుని మర్చిపోవట్లా. విశ్వాస క్రైస్తవ జీవితంలో, నూతన సంవత్సరంలో మన జీవితంలో దేవుణ్ణి ఆరాధించే విషయం చాలా విలువైనది. దేవుడు మనల్ని అమ్మివేసిన అనుభవం ఉందా? దేవుడు మనల్ని దోచుకునే వారికి అప్పగించిన అనుభవం ఉందా? దేవుడు మనల్ని మూడోదిగా చూడగా మనతో రాకపోయినప్పటికీ మనమైతే దేవుణ్ణి ఆరాధించే విషయంలో మటుకి వెనకడుగేయకూడదు. అప్పుడే దేవుడు మనలో ఉన్న యథార్థతను చూసి మనల్ని ఇంకా ఎక్కువగా గణపరుస్తాడు. మనల్ని ఇంకా ఎక్కువగా గణపరుస్తాడు. ఎందుకంటే నన్ను గణపరచు వారిని నేను గణపరిచేదను. అంటే దేవుడు మనం పరీక్షించడానికి ఇలాంటి అనుమతిని ఇస్తూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనం దేవుని కొరకు నమ్మకం ఉన్నప్పుడు, దేవుణ్ణి మర్చిపోకుండా దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనం గణపరిచేవాడు ఉంటాడు. కానీ ఇప్పుడు మన జీవితాల్లో వచ్చే ప్రతి పరిస్థితిని కూడా దేవుని ఎలా మనం తట్టుకుని దేవుని స్తుతించాలి. దేవుని ఎప్పుడైతే మర్చిపోతామో అప్పుడు ఏం చేస్తాం? మన జీవితాల్లో నష్టం వస్తుంది. కాబట్టి ఇది ఎన్నో మాట? 3. 4వ విషయాన్ని చూద్దాం. కీర్తన గ్రంథం 44వ అధ్యాయం. ఆ ఫోన్ ఎవరిదమ్మా? కీర్తన గ్రంథం 44వ అధ్యాయం 10వ వచనం. చాలన్న. ఇక్కడ కీర్తన గ్రంథం 44వ అధ్యాయం 10వ వచనం. శత్రువులు ఎదుట నిలవకుండా మమ్మల్ని వెనుకకు పాడు చేస్తున్నావు. వీళ్ళ స్థితి ఇప్పుడు 4వదిగా ఎలా ఉంది? 1, అమ్మివేయబడిన వారు ఉంటారు. 2, దోచుకొనబడిన వారు ఉంటారు. 3, దేవుడు వారితో లేని అనుభవం ఉంటారు. 4వదిగా చూడగా వారు ఎలా ఉన్నారు? చెప్పండి, వారు ఎలా ఉన్నారండి? శత్రువులు వారిని శత్రువు ఎదుట నిలవలేకుండా మమ్మల్ని వెనకకు పారిపోచేస్తున్నావు. అంటే శత్రువు ఎదుట నిలిచేటట్టు కూడా దేవుడు చేయట్లా. శత్రువులు ఎదుట వాళ్ళు నిలవకోకుండా పారిపోయేటట్టు దేవుడు చేస్తున్నాడు. ఒక దేవుని బిడ్డలు, ఒక దేవుని యొక్క కొరకై ఏర్పరచబడిన సమూహం ఇది. దేవుని కొరకై ప్రత్యేకించబడిన సమూహం. ఈ సమూహం శత్రువుని జయించాలి, కానీ శత్రువు ఎదుట నిలవలేకపోవటం ఏంటి? అర్థమవుతుందండి? ఈ సమూహము శత్రువు ఎదుట నిలవలేకపోవటం ఏంటి? ఎంతో భయంకరమైన విషయం కదా. అంటే వారి జీవితాల్లో, అంటే దేవుడు ఇటువంటి పరిస్థితులు వారి జీవితాల్లో అనుమతిస్తున్నాడు.
శత్రువులు ఎదుటి కూడా నిలవలేనటువంటి జీవితాన్ని వాళ్ళకి ఇస్తున్నాడు. శత్రువులు ఎదుటి వాళ్ళు నిలవలేకుండా పారిపోయేటటువంటి అనుభవాన్ని వారికి తీసుకొస్తున్నాడు. అంటే తమ ప్రాణాలను తాము దక్కించుకోవడానికి పారిపోయే అనుభవం వారికి తీసుకొస్తున్నాడు. అంటే దేవుడు శత్రువుల ఎదుట వారు నిలవలేకుండా చేసిన అనుభవంలోకి తీసుకొచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏమంటారు? శత్రువుల ఎదుట నిలవకుండా మా దేవుడు చేసిన మాకు ఆయాసము, దుఃఖము, బాధ కలుగు చేసిన, మమ్మల్ని ఎంతగా దుఃఖపెట్టినా మేము మా దేవుని మర్చిపోం. మా దేవుణ్ణి మేము మర్చిపోం. ఏమని మర్చిపోము? 17వ వచనం, ఇదంతయో జరుగుతుంది. ఏదంతయో జరుగుతుంది? ఏది? ఒకటి మమ్మల్ని అమ్మివేసిన అనుభవం జరిగింది. 2 మేము దోచుకొని పడ్డాము. 3 దేవుడు మాతో లేడు. 4వదిగా చూడగా శత్రువులు ఎదుటి నుండి మేము వెనకెళ్ళిపోయేటట్టు చేశాడు మా దేవుడు. ఇవన్నీ దేనికి చేస్తున్నాడు? మా బలహీనతలు, మా పొరపాట్లు, మా విధేయతను బట్టి. కానీ దేవుడైతే తప్పు చేయట్లా. ఇక్కడ చూడగా మనం దేవుడేదో తప్పు చేసినట్టు అనిపిస్తుందేమో, కానీ అది కాదు. వారిని సరిచేయడానికి దేవుడు అనుమతిస్తున్న పరిస్థితులు. అమ్మివేయబడినా, దోచుకొనబడినా, దేవుడు లేకపోయినా, 4వదిగా కూడా శత్రువులు ఎదుటి వారు నిలవలేకపోవడం కారణం ఏంటంటే వారిలో పశ్చాత్తాపం వచ్చిందని. వారిలో పశ్చాత్తాపం రావడం ద్వారా, వారి పాపాలు ఒప్పుకోవడం ద్వారా, వారి జీవితాన్ని సరి చేసుకోవడం ద్వారా వారు దేవుణ్ణి ఆరాధించే విధంగా ఇంకెక్కువగా మెరుగుపడిన అనుభవం ఉంటారు. కాబట్టి పరిస్థితులు అనుమతించబడుతున్నాయి. కాబట్టి ఇన్ని పరిస్థితులు జరిగిన శత్రువుల ఎదుట నుండి దేవుడు వారు నిలవలేకుండా దేవుడు చేసినప్పుడు కూడా వాస్తవానికి శత్రువులు వీళ్ళ ఎదుట నిలవకుండా ఉంటారు. కానీ వీళ్ళే శత్రువుల ఎదుట నిలవలేని స్థితిలో ఉంటారు. వీళ్ళే శత్రువుల ఎదుట నిలవలేని స్థితిలో ఉంటారు. ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ వాళ్ళు అంటున్నారు ఇదంతా జరుగుతుంది, ఇది జరగలేదని మేము అనం. ఇవన్నీ జరిగినాను మా దేవుని మేము మర్చిపోయాం. దేవుడు మాకు ఎన్ని పరిస్థితులు అనుమతించినా, ఎన్ని పరీక్షలు మాకు తీసుకొచ్చినా మా దేవుని మేము మర్చిపోం. దేవుని ఆరాధన చేస్తాం, మేము దేవుని స్తుతిస్తాం. అది మా జీవితాల్లో మేము నేర్చుకుందాం. మా జీవితంలో మేము నేర్చుకుంది అమ్మివేయబడ్డాం, అయినా దేవుని ఆరాధిస్తాం. ఆ స్థితిని బట్టి కూడా మా జీవితాల్లో మేము దోచుకొని పడ్డాం, అయినా ఆ స్థితిని బట్టి దేవుని ఆరాధన చేస్తాం. దేవుడు మాతో పాటు రాని అనుభవం ఉంది, అయినా ఆ స్థితిని బట్టి ఆరాధన చేస్తాం. అందుమాత్రమే కాదు, ఇంకా శత్రువులు ఎదుట నిలవలేకుండా చేశాడు, ఆ స్థితిని బట్టి కూడా దేవుని ఆరాధన చేస్తాం. అంటే మేము ఏ స్థితిలో ఉండా, ఎటువంటి పరిస్థితిలో ఉండా, ఎటువంటి ప్రాణ పరిస్థితులు, ఎటువంటి కష్టతరమైన పరిస్థితిలో ఉండా మా దేవుని మేము ఆరాధించేది మటుకి వెనకడుగేయం. అంటే వారి జీవితాలు చూడండి. అందుకే అంటారు పౌలు ఒక మాట అంటారు, వీరి జీవితాలకు సంబంధించిన మాట కొత్త నిబంధనలో ఒక మాట ఉంది. ఏమైంది తెలుసా? ఒక మాట ఉంది ఏంటంటే, ఖడ్గమైనను, బాధ అయినను, వస్త్రహీనత అయినను, హింస అయినను, కరువు అయినను, ఇంకా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు నేరవి ఏంటి? ఏదైనా ఎడబాపు నేరిద్దా? ఏదైనా దూరం చేయగలిగిద్దా? కరువైనా, బాధ అయినా, వస్త్రహీనతైనా, హింస అయినా, దుఃఖమైనా, ఖడ్గమైనా, ఏదైనా సరే క్రీస్తు ప్రేమ నుంచి మనం దూరం చేయగలిగిద్దా? ఏది దూరం చేయలేదు. కరువు వచ్చినా దూరం చేయలేదు, శ్రమ వచ్చినా దూరం చేయలేదు, హింస వచ్చినా దూరం చేయలేదు, బాధ వచ్చినా దూరం చేయలేదు, అనారోగ్యం వచ్చినా దూరం చేయలేదు. ఏది మన దగ్గరికి వచ్చినా ఏది కూడా క్రీస్తు ప్రేమ నుంచి మనం దూరం చేయలేదు. అదే బైబిల్ చెబుతున్నటువంటి మాట. ఈ విషయమే కోరాహు కుమారుని యొక్క జీవితంలో ఉంది. అందుకంటారు అదే సందర్భం కొత్త నిబంధనలో రాయబడినటువంటి సందర్భము పాత నిబంధన కీర్తన గ్రంథం 44వ అధ్యాయంలో 17వ వచనంలో ఉంది. ఏమని? ఇదంతయో జరిగినా, ఏదంతా జరుగుతుంది? దేవుడు మమ్మల్ని అమ్మేస్తున్నాడు, మేము దోచుకొని పడుతున్నాం, మాతో దేవుడు లేడు, మేము శత్రువులు ఎదుటి నుండి పారిపోతున్నాం. దేవుడు లేకపోబట్టే వారు పారిపోయి దేవుడు వారితో ఉంటే యెహోవా యుద్ధములు జరిగించేవాడు కదా, యెహోవా యుద్ధోపకరణములు చేసేవాడు కదా, యుద్ధోపకరణములు మేవారులారని రాయబడుతూ వచ్చింది. యుద్ధంలో జరిగించే దేవుడు. దేవుడు వాడుతుంటే యుద్ధం గెలిచేవాడు కదా, దేవుడు వారితో లేకపోబట్టే కదా యుద్ధంలో నుండి ఓడిపోయి పారిపోతుంది. సరే, ఓడిపోయినా పారిపోతున్నారంటే ఓడిపోయిన అనుభవం ఉండట్టే. మరి ఇటువంటి అనుభవం ఉన్నప్పుడు కూడా క్రీస్తు ప్రేమ నుండి వాడు దూరం వెళ్ళటంలా, వాళ్ళ జీవితాల్లో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, ఎటువంటి కష్టతరమైన పరిస్థితులు వచ్చినా క్రీస్తు ప్రేమ నుంచి వాళ్ళు దూరం వెళ్ళట్లేదు, నమ్మకంగా నిలబడుతున్నారు. ఇది వారి జీవితాల్లో చాలా ప్రాముఖ్యత. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఇదంతా మన జీవితాల్లో కూడా గత సంవత్సరం అంతా జరిగినప్పటికీ మనం ఏం చేయాలా? దేవుని మర్చిపోకూడదు. చాలాసార్లు గత సంవత్సరంలో మనం దేవుని మర్చిపోయిన వారికి ఉంటాం. ఏదో దేవుడు మనల్ని అమ్మివేసిన అనుభవం తీసుకొచ్చినా, దేవుడు మనం దోచుకున్న అనుభవం తీసుకొచ్చినా, దేవుడు మనతో లేకపోయినా, మన శత్రువులు ఎదుట ఒకసారి మన పరిస్థితులను బట్టి, మనలో ఉన్న బలహీనతను బట్టి దేవుడు నిలవ లేకుండా చేసినప్పుడు మనం ఏమనుకుంటామంటే దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను కాదనుకున్నాడు అనుకుంటాం. కానీ ఇంత జరుగుతున్న కోరాహు కుమారులు ఏమంటారు? ఇదంతా మా మీదకి వచ్చినాను, మేమైతే మా దేవుని మర్చిపోం. అంటే ఆరాధించే విషయంలో మర్చిపోవట్లేదు వాళ్ళు. దేవుని మర్చిపోవట్లేదంటే దేవుని స్తుతించే విషయంలో ఇంకెందుకు మర్చిపోతారు?
అంటే వారి జీవితంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవుని మటుకి గత సంవత్సరం అంతా, గత కాలం అంతా ఎన్ని పరిస్థితులు ఎదురైనా, ఈ సంవత్సరంలో మటుకి ఎన్ని కష్టాలు, ఎన్ని పరిస్థితులు గత సంవత్సరం వచ్చినా, ఈ సంవత్సరంలో మటుకి దేవుణ్ణి ఆరాధించే విషయంలో మటుకు వెనకడుగేట్ల వారు. మన జీవితాల్లో ఎన్ని పరిస్థితులు ఎదురైనా దేవుణ్ణి ఆరాధించే విషయం ఏం చేయాలా? వెనకడుగేయకూడదు. ప్రతి పరిస్థితుల్లో దేవుణ్ణి ఆరాధించినప్పుడే కోరాహు కుమారులు లాంటి విజయవంతమైన జీవితం మన జీవితంలో ఉండేది. ఇదన్నమాట 4. 5వ విషయాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథం 44:11. కీర్తనల గ్రంథం 44:11. చాలా. కాబట్టి ఇక్కడ చూస్తున్న మాట ఎన్నమాట? ఇది 5. ఒక 5 నిమిషాల్లో ముగిచ్చేస్తాం. 5వ మాట చూడగా ప్రభుత్వం మీద ముగిద్దాం. 5వ మాట ఏంటంటే, అన్యజనుల్లోనికి మమ్మల్ని చెదరగొట్టి ఉన్నావు. ఏమై ఉన్నారండి ఇప్పుడు వాళ్ళు? అన్యజనుల్లోకి చెదరగొట్టబడి ఉన్నారు. అంటే ఇప్పుడు దేవుని యొక్క ప్రజలు కానీ, ఆ యొక్క యాకోబు యొక్క సంతతిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, వాళ్ళు కూడా కోరాహు యొక్క సమూహం తారో కానీ వస్తున్నారు కానీ, మరి వీళ్ళందరి యొక్క అనుభవాలు చూడగా ఇప్పుడు ఎలా ఉందండి? 5వ మాట చూడగా, నీవు మమ్మను అన్యజనులకి మమ్మల్ని చెదరగొట్టి ఉన్నావు. అంటే వీరి జీవితాలు చూడండి ఎంత కష్టతరమైన పరిస్థితి ఉందో. అన్యజనులకు ఒక మనిషి వెళ్ళాడంటే, అన్యజనులు ఎలాంటి వారు? విగ్రహారాధన చేస్తారు. నేనే మొన్న ఒక రూమ్ మారాల్సి వచ్చి, మా దగ్గర మందిరం కడుతున్నారు, మేము రెంట్ కొంటున్నాం, రూమ్ మారుదామని చెప్పి వేరే చోటకెళ్ళి ఒక రూమ్ చూస్తే మొదట ఒక హాల్ ఉంది, తర్వాత ఒక బెడ్రూమ్, తర్వాత ఒక కిచెన్ ఉంది. ఈ యొక్క బెడ్రూమ్లో ఏముందంటే చిన్న టెంపుల్ ఒకటి ఉంది. చిన్న టెంపుల్ అంటే హిందువులందరూ కూడా చాలామంది వాళ్ళ జీవితాలు ఏం చేస్తూ ఉంటారు? మైక్ ఉండే పైకిలోనే పైకి పెట్టిందా? మైక్ పెట్టుందా? పెట్టలేదా? ఏం కాదు. కాబట్టి చిన్నగా ఏం చేస్తారంటే, వారి గృహాల్లో ఒక దేవుని కొరకు పూజించుకోవడానికి చిన్న రూమ్ పెట్టుంటారు. ఆ రూమ్ అన్నది ఒకటి పెట్టిన అనుభవంలో ఉంటుంది. పెట్టడం ద్వారా ఏం జరుగుతూ వచ్చిందంటే, వారి యొక్క పూజ చేసుకుంటారు, వారి అనుభవాలు వారికి ఉంటాయి. కాబట్టి ప్రియులారు, ఇక్కడ అన్యజనులు అంటే ఎలాంటి వారు అంటే దేవునికి అయిష్టమైన పనులు చేసేవారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది? దేవునికి అయిష్టకరమైన పని చేసే వారి మధ్యలోకి దేవుడు వారిని పంపించేసాడు. వారికి ఇష్టం ఉండదు, వారికి మనస్ఫూర్తిగా చేయాలని ఉండదు, కానీ వారి పక్కన ఉన్నవారు ఆ పనులు చేస్తున్నారు, వారితో ఉన్నవారు ఆ పనులు చేస్తున్నారు. ఒక పక్కనేమో అవి చూస్తుంటే అసహ్యం అనిపిస్తుంది, ఒక పక్కనేమో దేవుడు ఎందుకు ఇలా చేశాడని చెప్పినట్టుగా అయితే అనుకోవట్లా. వాటిని చూస్తే అసహ్యం అనిపిస్తుంది, వాటిని చూస్తే బాధ అనిపిస్తుంది, వాటిని చూస్తే దుఃఖం అనిపిస్తుంది. ఒక అన్యజనులు చేసే పనులు చూడగా ఒక క్రైస్తవుడికి ఎలా ఉంటాయి అంటే బాధకరమైన పరిస్థితులు ఉంటాయి, అవి దుఃఖకరమైన కూడా ఉంటాయి. అంటే వాళ్ళు బాధకరమైన పరిస్థితుల్లో ఉండా, దుఃఖకరమైన పరిస్థితిలో ఉండా అన్యజనుల్లోకి దేవుడు చెదరగొట్టాడంటే, వారికి ఇష్టం లేని ప్రదేశంలోకి వారు వెళ్ళి, వారి అయిష్టకరమైన జీవితంలో ఉన్న ప్రజల దగ్గరలోకి వెళ్ళి, అయితే కష్టతరమైన పరిస్థితుల్లో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి, వారు ఇష్టం లేకపోయినా వారి మధ్యలో ఉంటున్నప్పుడు కూడా, కష్టంగా వాళ్ళు ఉంటున్నప్పటికీ, బాధతో వాళ్ళు ఉంటున్నప్పటికీ, ఇబ్బందిగా అన్యజనుల మధ్యలో ఉన్నప్పుడు కూడా, వీళ్ళకి అయిష్టకరమైన పనులు అన్యజనులు చేస్తున్నప్పుడు కూడా, వీళ్ళకి నచ్చిన పనులు అన్యజనులు చేస్తున్నప్పుడు కూడా, అటువంటి పరిస్థితిలోకి దేవుడు అనుమతించిన వాళ్ళు దేవుడిని ఆరాధించే విషయంలో మటుకు వెనకడుగేట్లా. నిజంగా ఎంత గొప్ప అనుభవం కోరాహు కుమారుది ఎంత గొప్ప అనుభవం చూడండి. వారిని దేవుడు అన్యజనులకు చెదరగొట్టినప్పటికీ, అన్యజనులకు పంపించేసినప్పటికీ, అన్యజనులు అంటే దేవుని ప్రజలకి దేవునికి అయిష్టకరమైన పనులు చేస్తారు. మరి అటు పనులు చేసే ప్రజల మధ్యలోకి దేవుడు వీరిని పంపించినప్పటికీ, అయిష్టకరమైన పనులు చేసే ప్రజల మధ్యలో ఉన్నప్పటికీ దేవుణ్ణి అయితే మటుకు వారు మర్చిపోట్ల. దేవుణ్ణి అయితే మర్చిపోకుండా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. అదే అంటారు ఇదంతయో అంటే దేవుడు అన్యజనులకు మమ్మల్ని చెదరగొట్టాడు. అన్యజనులు దేవునికి అయిష్టకరమైన వారు, దేవునికి అయిష్టకరమైన పనులు చేస్తారు. అలాంటి ప్రజల్లోకి మమ్మల్ని చెదరగొట్టినప్పటికీ మేమైతే దేవుణ్ణి ఆరాధించే విషయంలో మటుకు వెనకడిగి వారి తీర్మానాలు ఎలా ఉండేది చూడాలి. ఇదంతా జరిగింది, కానీ మా దేవుని మేము మర్చిపోలా. ప్రియుడా, గత సంవత్సరం అంతా ఎన్ని పరిస్థితుల్లో దేవుని మర్చిపోయి ఉన్నావు, ఎన్నెన్ని పరిస్థితులను బట్టి దేవుని మర్చిపోయావు, ఎన్ని అనుభవాలను బట్టి దేవుని మర్చిపోయి ఉన్నావు. ఈరోజు దేవుని మందిరంకి వచ్చావు, 1వ తారీఖు ప్రభుని ఆరాధించాలని ప్రభు సన్నిధిలోకి వచ్చేవే. గత సంవత్సరం అంతా దేవుని ఎన్ని పర్యాయాలు మర్చిపోయి ఉండవు, ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. అయినను కోరాహు కుమారులు ఎన్ని జరిగినప్పుడు కూడా దేవుని ఆరాధించే విషయంలో వెనకడిగేట్లా, నువ్వు కూడా అట్లా వెనకడిగేకుండా ప్రభుని ఆరాధించు. ఇదన్నమాట 5. ఇక 6వ విషయం చూద్దాం.
కీర్తన గ్రంథము 44వ అధ్యాయం 9వ వచనం. అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరిచి ఉన్నావు. ఇక 6వ మాట ఏంటండి? అవమానపరిచిన అనుభవం ఉండాలి కోరాహు కుమారులు. మీరు చూడండి, గత రాత్రి కూడా చెబుతూ వచ్చా. ఇక్కడ ఆరాధన వర్తమానం ఈరోజు ఏంటంటే, ఈరోజైనా రాత్రి అయినా ఏదో మనం పాపాల చేత క్షమించబడ్డాం, రక్షించబడ్డాం, పాపం నుండి రక్షించబడ్డాం, అనుభవాలు ఉన్నాం, పాపం నుండి చచ్చిన వారం కూడా బ్రతికించబడ్డాము, వీటి గురించి ఆరాధన కాదు. ఈ కొత్త సంవత్సరంలోకి వచ్చినప్పుడు కొత్త విధానంలో మనం ఆరాధించాలి. కోరాహు కుమారులు ఎట్లా ఆరాధించారు అట్లా ఆరాధించాలి. కోరాహు కుమారులు ఏమని ఆరాధన చేస్తున్నారు? దేవుడు మమ్మల్ని అమ్మివేశాడు, అయినా దేవానికి స్తోత్రములు. దేవుడు మమ్మల్ని దోచుకునే వారికి అప్పచెప్పాడు, అయినా దేవానికి స్తోత్రములు. దేవుడు మమ్మల్ని మాతో రాలేదు, అయినా దేవానికి స్తోత్రములు. ఇంకా 4వదిగా చూడగా దేవుడు మమ్మల్ని శత్రువుల ఎదుటి నుండి వెనకపోయేటట్టు చేశాడు, అయినా దేవానికి స్తోత్రములు. 5వది చూడగా అన్యజనులకు దేవుడు మమ్మల్ని చెదరగొట్టాడు, అయినా దేవానికి స్తోత్రములను ఆరాధిస్తున్నారు. 6వదిగా చూడగా వారు ఏం చేస్తున్నారండి? అవమానపరచబడి ఉన్నప్పుడు కూడా, ఇదంతా జరిగినప్పటికీ ఏది అవమానపరచబడి ఉండాలి. అన్యజనుల్లో చెదరగొట్టబడి ఉండొచ్చు, సకల ప్రజల్లో ఉండొచ్చు, దేవుడి ప్రజల్లోనే ఉండొచ్చు. అంటే ఎటువంటి ప్రజల్లో ఉండ వాళ్ళు అవమానపరచబడి ఉండాలి. వాళ్ళు ఎంత అవమానపరచబడి ఉన్నప్పుడు కూడా వాళ్ళు దేవుణ్ణి ఆరాధించే విషయంలో వెనకడుగేస్తున్నారా? దేవుని స్తుతించే విషయంలో వెనకడుగేస్తున్నారా? లేదు. ఇదంతే మా మీదకి వచ్చిన మేము నిన్ను మట్టుకు మనం అంటున్నారు. అంటే వాళ్ళ జీవితాలు చూడగా వాళ్ళు ఎన్ని అవమానాలు వారి జీవితాల్లోకి వచ్చినా, ఎన్ని అవమానాలు మనుషుల ద్వారా, ప్రజల ద్వారా, వారి యొక్క రక్త సంబంధికుల ద్వారా, వారి బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, లేదంటే చుట్టుపక్కల ఉన్న ప్రజల ద్వారా, అన్యుల ద్వారా ఎన్ని అవమానాలు వచ్చినా కానీ దేవుణ్ణి మర్చిపోవట్లంటే దేవుణ్ణి ఆరాధించే విషయం మటుకు మర్చిపోవట్లా. మనం దేవుని గురించి ఒక్క అవమానం వచ్చిందనుకోండి, ఎంత బాధపడతాం. దేవా, నేను నేను నమ్మినందుకు పలానోడు నన్ను తిట్టాడు ప్రభా, పలానోడు నన్ను కొట్టాడు ప్రభా, ఎన్ని అవమానపడతాం, ఎంత బాధపడతాం మనం. కానీ కోరాహు కుమారులు చూడండి, వారు అవమానించబడిన స్థితిలో ఉన్నప్పటికీ వారు ఏం చేస్తున్నారు? దేవుని విడిచిపెడతలా. వారు ఎంతో అవమానించబడిన అనుభవం ఉండాలి, ఎంతో కష్టతరమైన అనుభవం ఉండాలి, అయినను దేవుణ్ణి అయితే విడిచిపెడతలా. అందుకంటారు కదా, ఇది అంతే జరుగుతుంది. ఏది? మేము అవమానించబడిన స్థితిలో ఉన్నాం, ఇదంతయో జరిగినప్పుడు కూడా మేము దేవుని మర్చిపోమంటే దేవుణ్ణి ఆరాధించే విషయంలో వాడు మర్చిపోవట్లా, దేవుని స్తుతించే విషయంలో వాడు మర్చిపోవట్లా. వారి జీవితాల్లో ఇదంతయో జరిగిన మేము దేవుని మర్చిపోమంటున్నారు. ఏదంతయో జరిగింది? 1 అమ్మేయబడ్డారు, 2 దోచుకొనబడ్డారు, 3 దేవుని వార్త లేడు, 4 శత్రువులు ఎదుట నిలవలేకుండా పోయారు, 5 అన్యజనులు చెదరగొట్టబడ్డారు, 6 అవమానపరచబడుతున్నారు. ఇన్ని జరిగిన వాడు ఎవరైనా ఆరాధన చేస్తాడా? ఒక మనిషి అనే వ్యక్తి జీవితంలో ఇన్ని అనుభవాలు జరిగితే ఎవరైనా ఆరాధన చేస్తారా? ఎవరో చేయరు. కానీ కోరాహు కుమారులు దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. ఇన్ని జరిగినప్పుడు కూడా అమ్మివేయబడిన వారు కూడా, దోచుకొని పడిన వారు కూడా, దేవుడు వార్త లేకపోయినా, శత్రువు ఎదుటి నిలవలేకపోయినా, వారి జీవితాల్లో అన్యజనులు చెదరగొట్టబడినా, వారి జీవితాన్ని చూడగా అవమాన పరిస్థితిలో వారు ఉన్నప్పటికీ అవమానించబడుతున్నా, అసలు వాళ్ళు ఇన్ని పరిస్థితులు తెచ్చినా వాళ్ళకి వచ్చిన పరిస్థితులను చూడట్ల, వాళ్ళు అమ్మివేయబడిన పరిస్థితిని చూడట్ల, దోచుకొనబడిన పరిస్థితి చూడట్ల, దేవుడు వార్త రాని పరిస్థితిని చూడట్ల, ఇంకా చూడగా శత్రువు ఎదుట నిలవని పరిస్థితిని చూడలేదు, ఇంకా చూడగా అన్యజనులు చెదరగొట్టబడిన పరిస్థితి చూడట్ల, ఇంకా చూడగా వచ్చే అవమానాలను చూడట్ల. మరి ఎవరని చూస్తున్నారు? పౌలు అంటాడు, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు నేనేం చేస్తున్నాను? వేగిరి పడుచున్నాను. ముందున్న వాటి కొరకు. ముందు ఎవరు ఉన్నారు? ముందు పందెపు రంగంలో మనకు ముందు ఎవరు ఉందంటే యేసు ప్రభు వారే. ప్రభువును చూడటం కొరకు, ప్రభు కొరకు వీటన్నిటిని వీటన్నిటి అవమానం, వీటన్నిటి ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం చేసుకున్నారంటే ఇలా అంచట్లేదు, లెక్కలోకి తీసుకున్నట్లు వాటన్నిటి కూడా క్రీస్తు నిమిత్తమే అవమానం వచ్చినా, నింద వచ్చినా, బాధ వచ్చినా ఎంచదగిన కావాలని తీసేస్తున్నాడు. ఇంకా పౌలు ఇంకో మాట అంటాడు, క్రీస్తు నిమిత్తమే నా మటుకుడా బ్రతుకుడే క్రీస్తే, చావైతే ఇంకా మేలే అంటున్నాడు. అంటే క్రీస్తు కొరకు తన ప్రాణము పోవటానికి కూడా ఇష్టపడుతున్నాడు పౌలు. అంటే ఇది ముందున్న పందెం కొరకు పరిగెట్టే యుద్ధం. ఇంత జరుగుతున్నప్పుడు కూడా, ఇన్ని పరిస్థితుల్లో ఉన్నా ఎవరు కూడా నాకు తెలిసి ఆరాధన చేయడం మనిషి అనేవారు. కానీ కోరాహు కుమారులు ఆరాధన చేస్తున్నారు. అది వారికి ఉన్న వ్యత్యాసం, మనకు ఉన్న వ్యత్యాసం. ఇన్ని పరిస్థితుల్లో అమ్మివేయబడ్డారు, దోచుకొనబడ్డారు, దేవుడు వార్త లేడు,
శత్రువుల వారిని తరుముతున్నారు, ఇంకా అన్ని జనుల్లోకి వెళ్ళిపోయారు, అయిష్టకరమైన వారిలో నివసిస్తున్నారు, దేవునికి అయిష్టకరమైన ప్రజల్లో ఉన్నారు, ఇంకా అవమానపరచబడ్డారు. ఇన్ని జరుగుతున్నప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధించడం అని కావట్లా. అది తెలిసి ఇలాంటి వారు పుట్టరేమో, ఎప్పుడు కూడా ఏమవుతారండి, ఎప్పుడు కూడా పుట్టరేమో. నిజంగా వారి జీవితంలో వారి అనుభవాలు చూడండి ఎంత గొప్పగా ఉండేవి. ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా, నాకు తెలిసి ఇట్లాంటి సిచ్యువేషన్లు ఉన్న ఏ మానవుడు కూడా దేవుణ్ణి ఆరాధించడు. యోబుకి ఎన్ని పరిస్థితులు వచ్చినాయి, దేవుణ్ణి ఆరాధించాడా? దేవా నీవు బలహీనత ఇచ్చేవని ఎక్కడ ఆరాధించాడు? ఆరాధించలా. నాకు తెలిసి ఒక మాట అంటాడు యోబు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, దేవుని నామానికి మహిమ కలుగును కాకంటాడు. అంటే అది మనం ఆరాధించిన అనుభవంలో చూస్తున్నాం దాన్ని. యోబు ఆ కోణంలోనే చెప్తున్నాడే కానీ దేహం చీకిపోయినప్పుడు కానించి తర్వాత వెళ్ళిన అనుభవం చూడగా కొన్ని సందర్భాలు యోబు నాకు నేనే నీతిమంతుడు అన్నట్టుగా చెప్పుకుంటూ వస్తాడు. దేవుడు మాట్లాడతాడు, నీటి గుర్రానికి దానికి బలాన్ని ఇచ్చిన వాడు ఎవరు? నీటి గుర్రానికి దానికి యొక్క వెన్నులో బలాన్ని ఇచ్చిన వాడు ఎవరంటే నేను గాలి వంటి వాడిని, దుమ్ము వంటి వాడిని ప్రభు అంటాడు. మళ్ళీ ఒకప్పుడు మాట్లాడిన విధానం వేరుగుంది, తర్వాత దేవుడు మాట్లాడితే నేను గాలి వంటి వాడిని, దుమ్ము వంటి వాడిని ప్రభు అంటాడు. సో ఇక్కడ మనం అర్థం చేసుకునే 4వ కోణం ఏంటంటే, ఆరో విధానం ఏంటంటే, కోరాహు కుమారులు లేదంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క సంతతి విషయంలో కానీ కోరాహు కుమారుల యొక్క జీవితంలో ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా, ఇటువంటి పరిస్థితులు ఉన్న ఈ 6 అంతల అనుభవం వారు నివసిస్తున్నప్పటికీ దేవుణ్ణి ముటికి మర్చిపోకుండా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. మన జీవితాలు జరిగిద్దా? మనకు సరిగా జ్వరం వస్తేనే మనం మందిరానికి రాం, కాళ్ళు నొప్పులు ఎక్కువైతే మందిరానికి రాం, నడువు నొప్పులు ఎక్కువైతే అసలు మందిరానికి రాం. సంఘ ప్రార్థనకు ఎవరన్నా వస్తారా? సంఘ ప్రార్థనకు వచ్చేవాళ్ళు, రాత్రి సంఘ ప్రార్థనకు వచ్చేవాళ్ళు చేతులు ఎత్తమంటే 2 చేతులు ఎత్తారు. 300 మంది దాకా ఉన్న సంఘంలో 2 వస్తున్నారు సంఘ ప్రార్థనకి. ఎంత ధన్యత చూడండి. మరి వీళ్ళిద్దరే పరలోకానికి వెళ్తే మిగతా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? మిగతా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి చూడండి. ఆదివారం ఒక్కరోజు మందిరానికి వచ్చి ఆరాధన చేస్తే పరలోకానికి వెళ్ళాం. ప్రతి కూడికి, ప్రతి సావాసం, భక్సింగ్ గారు ఎందుకు సంఘ ప్రార్థనని ఏ సావాసంలో లేని ధన్యత మనలో, మన యొక్క సావాస ప్రత్యక్షలు ఎందుకు పెట్టారు? అది దేవుని ద్వారా కనుక్కుని ప్రతి ఒక్కటి పెట్టాడు. సంఘ ప్రార్థన, సంఘం వచ్చి ప్రార్థించాలి, సంఘానికి క్షేమం ఉంటుంది, కొత్త ఆత్మలు వస్తాయి, నూతన ఆత్మలు వస్తాయి. కొత్త ఆత్మలు రావడం కొరకు సంఘ ప్రార్థన లాంటిది ఏర్పాటు చేశాడు. బైబిల్ స్టడీ, సంఘం అభివృద్ధి పొందడానికి బైబిల్ స్టడీ పెట్టాడు. ఉపవాస ప్రార్థన, సంఘం యొక్క క్షేమం కొరకు ఉపవాస ప్రార్థన పెడుతూ వచ్చాడు. ఆరాధన, దేవుని మహింపరచడానికి, ప్రభు వల్ల మన జీవితాలు సరిచేయబట్టని పెట్టబడుతూ వచ్చాడు. మన ఈ కోరికల్లో దేనికి వస్తాం చెప్పండి? ఆదివారం అయితే నమ్మకం వస్తాం, అది 10 గంటలకు ఆరాధన అంటే 11, 12 గంటలకు వస్తాం. అదే మన నమ్మకత్వం, కానీ అది కాదు దేవుడు కోరేది. యథార్థత దేవుడు కోరుచున్నాడు, నిజాయితీ, నమ్మకత్వాన్ని దేవుడు కోరుచున్నాడు. ప్రతి దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయాలి, ప్రతి దాంట్లో కూడా పాల్గొనాలి. అలా పాల్గొన్నప్పుడే హృదయం ఎంతో సంతోషంగా ఉంటుంది. నేను నా యవన ప్రాయంలో ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు వయసు అయిపోయిందిలేండి, ఇప్పుడు చాలా వృద్ధాప్యంలోకి వచ్చేసాను. యవన ప్రాయంలో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడిని? యవనస్తులాగా ఉండేవాడిని, మోషేనా యవన ప్రాయంలో ఉండేవాడిని. బైబిల్లో ఉన్న మోషే కాదు, ఎక్కడున్న మోషే. యవనస్తుడికి ఉన్నప్పుడు నేను కొన్ని బుక్స్ పెట్టుకునేవాడిని. ఎన్ని బుక్స్ అంటే దాదాపు ఆరాధనకు ఒకటి, టేబుల్కి ఒకటి, ఫైనల్ మెసేజ్కి ఒకటి, గాస్పల్ మీటింగ్కి ఒకటి, సంఘ ప్రార్థనకు ఒకటి, బైబిల్ స్టడీకి ఒకటి, ఇంకా యవనస్తులు కూడుకుంటుంది హెబ్రోన్లో దేనికోటి. ఇప్పటికి ఎన్ని బుక్స్ అయినాయి? 7. మళ్ళీ ఉపవాస ప్రార్థన ఏదో ప్రార్థన సపరేట్ ఉండేది. 8 బుక్స్ దాకా కుడియారంగా పెట్టుకునేవాడిని. A4 షీట్ బండల్ తీసుకుని ఒకటి, ఆ బండల్ని తీసుకెళ్ళి ఒక కటింగ్ చేసే మిషన్ దగ్గర తీసుకెళ్ళి దాన్ని 2 సగాలుగా కట్ చేసి, ఆ 2 సగాలను ఇంకో 2 సగాలుగా కట్ చేసి, అంటే ఒక A4 షీట్ని 4 భాగాలు చేసి స్పైరల్ బైండింగ్ చేయించి నోట్స్లు తయారు చేయించుకునేవాడు. ఎందుకంటే దేనికి అదే నోట్స్, సంఘ ప్రార్థనకు సంఘ ప్రార్థన నోట్స్, బైబిల్ స్టడీకి బైబిల్ స్టడీ నోట్స్, ఆరాధన వర్తమానంకి ఆరాధన వర్తమాన నోట్స్, బలవర్తమానానికి బలవర్తమాన నోట్బుక్, ఫైనల్ మెసేజ్కి దాని సపరేట్ బుక్, ఇంకా గాస్పల్ మీటింగ్కి గాస్పల్ సంబంధించింది, మళ్ళీ యవనస్తుల కొడుకు యవనస్తులకి సంఘ ప్రార్థన బైబిల్ స్టడీ ఉపవాస ప్రార్థనకు ఉపవాస ప్రార్థన, స్పెషల్ మీటింగ్కి మళ్ళీ సపరేట్ బుక్. అంటే దేనికదే సపరేట్ బుక్స్ పెట్టుకునేవాడిని. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదు. దేనికదే సపరేట్ బుక్స్ పెట్టుకుని ప్రతి కూడికి హాజరయ్యేవాడిని. నాకు గుర్తొచ్చేది, ఈరోజు ఏ బుక్ తీయాలి? మంగళవారం
యవనస్తుల కూడిక, ఖచ్చితంగా ఆ బుక్ తీయాలి, తీసేవండి. రేపు బుధవారం ఈరోజు సంఘ ప్రార్థన, ఈ బుక్ తీయాలి. ఈరోజు గురువారం ఈరోజు బైబిల్ స్టడీ, ఆ బుక్ తీసుకోవాలి. ఒక్కొక్క బుక్ ఒక్కొక్క రోజు వాడుకుంటూ దేవుని సన్నిధికి వెళ్తూ వచ్చేవాడిని. ఆ బుక్స్ ఉండటం ద్వారా కాడా, లేదంటే దేవుడు నాతో మాట్లాడిన విధాన్ని బట్టి ప్రతి కూడికకి నేను హాజరయ్యేవాడిని. కాబట్టి ఈరోజు నేను సేవకుని అయ్యా. అట్లని చెప్పి ప్రతి కూడికి హాజరైన వాళ్ళందరూ సేవకులు అవరండి. దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. మీ మధ్యలో జన్మించి మీతో పాటు ఉంటూ మీతో పాటు నివసించినటువంటి గొప్ప దైవజనులాగా, దైవజను యొక్క అనుభవం ఉన్నటువంటి దైవజనుడైనటువంటి మరి జయరాజ్ అన్న ఏ అనుభవంలోకి వచ్చాడో ఆయన ద్వారా నేను ఒక సేవా పిలుపు అనుభవంలోకి, తీర్మానంలోకి వచ్చా. 2012 చూడగా మే నెలలో దేవుని యొక్క వాక్యం నాతో మాట్లాడుతూ వచ్చింది. ఆ రోజు యూత్ క్యాంప్ జరుగుతూ వచ్చింది. ఆ టైంలో నేను తీర్మానం చేసుకుంటూ వచ్చే సేవ కొరకు, డౌట్లో కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఒక తీర్మానం చేసుకోవడానికి ఒక ప్రాముఖ్యత ఆయన కూడా. ఎందుకంటే మీ మధ్యలో ఉన్న ఆయనే వాక్యం చెబితే ఒక సేవకుడు లేచి వచ్చి మళ్ళీ మీ మధ్యలోకి వచ్చి వాక్యం చెబుతుంటే ఇంకా మీరు ఇంకెంత సిద్ధపడి ఉండాలి చెప్పండి. ఎన్ని కూడికల కొరకు, ఎంత వాక్యం కొరకు సిద్ధపడి ఉండాలి. క్రీడ ఈరోజు ఏమని సిద్ధపడి ఇక్కడికి వచ్చావు? ఇదే సంఘ ప్రార్థన అయితే వస్తావా? ఇదే బైబిల్ స్టడీ అయితే వస్తావా? ఇదే ఉపవాస ప్రార్థన అయితే వస్తావా? రామ్. మరి ఎవరు వస్తారు? సేవకుడు కుటుంబం, లేదంటే ఇంకెవరైనా పెద్దలు వస్తూ ఉంటారు. కానీ ఇది వేరు. ఈరోజు 1వ తారీఖు కాబట్టి ఆరాధన చేయడానికి నువ్వు వచ్చావు. ఇదే విధానం కంటిన్యూషన్ కావాలి ప్రతి కూడికి. కోరాహు యొక్క కుమారులు ప్రతి సందర్భంలో దేవుని మర్చిపోకుండా ఆరాధిస్తున్నారంటే ప్రతి విషయంలో దేవునితో సావాసం కలిగి ఉంటారు. ప్రతి విషయంలో దేవునితో సావాసం అన్నది ఎన్నటన్నిటికీ వారి జీవితంలో కలిగి ఉన్నారే కానీ కోల్పోలా. వారు అమ్మేయబడినప్పుడు కోల్పోలా దేవునితో సావాసం. వారు దోచుకొని పడినప్పుడు కోల్పోలా. వారితో దేవుడు లేనప్పుడు కోల్పోలా. ఇంకా చూడగా శత్రువులు వారిని తరుముతున్నప్పుడు కోల్పోలా. అన్ని జనులకు వెళ్ళినప్పుడు కోల్పోలా. ఆ రోజుగా చూడగా అవమానం పొందుతున్నప్పుడు కూడా కోల్పోలా దేవునితో సావాసం. వారు ఎప్పటికీ దేవునితో సావాసం ఉండి దేవుని ఆరాధన చేస్తున్నారు. అట్టి ఆరాధన మనం చేయాలి. ఏం చేయాలా? అట్టి ఆరాధన మనం కలిగి ఉండాలి. ఏదో కొత్త సంవత్సరంలో వచ్చి ఆరాధన చేసి వెళ్ళిపోవటం కాదు. వాగ్దానం ఇస్తే వాగ్దానం తీసుకుని వెళ్ళటం కాదు. ఒక గొప్ప ఆరాధన మన జీవితంలో ఉండాలి. ఇదన్నమాట 6 కోరాహు కుమారులు లాంటి వారమైతే మన జీవితాలు అద్భుతంగా ఉంటాయి. ఒక మాట చెప్పమంటారా? సహజంగా మనం అంటాం, అరే పలానోడు పలానా ఆమె గాల్లో మేడలు కడుతున్నారా అంటాం లేదా? వాళ్ళ ఊహలో వాళ్ళ ఆలోచన ఎలా ఉంటే గాల్లో మేడలు కట్టినట్టు ఉంటాయి. కానీ నిజంగా దేవునితో ఉంటే అద్భుతమైన మేడలు నీ జీవితంలో కడతాడు దేవుడు. అదే ఆరాధన ద్వారా సాధ్యం. ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నేను తీసుకెళ్ళాలంటే ఆరాధన ద్వారానే. ఇక్కడ ప్రియుడా, రాయబడిన మాట చూడగా 6వదిగా వారి జీవితాల్లో ఎంతో అవమానం వస్తుంది. దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు వారిని విడిచిపెట్టడం ద్వారా వారి జీవితంలో అవమానం వస్తుంది. ఎంత అవమానం పొందుతున్నా దేవుణ్ణి ఆరాధించే విషయంలో వెనకడిగేట్లా. అదే వారి క్రైస్తవ జీవితం. అటువంటి వారికి మనం ఆరాధించాలి. గత సంవత్సరం అంతా ఈ 6 అనుభవం నువ్వు ఉండొచ్చు. కానీ ఈ సంవత్సరంలోకి వచ్చి ఈ సంవత్సరం ఇటువంటి అనుభవాలు వస్తున్నప్పుడు కూడా ఏం చేయాలి? మనం దేవుణ్ణి ఆరాధించాలి. ప్రభా, ఏ పరిస్థితి ఎదురైనా నా జీవితంలో నీకు వందనాలు. అది మనకు అవసరం. 7వ విషయాన్ని చూద్దారండి. కీర్తనల గ్రంథం 44వ అధ్యాయం 11వ వచనం. కీర్తనల గ్రంథం 44వ అధ్యాయం 11వ వచనం. భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మల్ని అప్పగించి ఉన్నావు. ఏమై ఉందండి? అప్పగించి ఉన్నాడు. ఎవరికి అప్పగించాడు? పోనీ ఎలా అప్పగించాడు? భోజన పదార్థంలాగా అప్పగించాడంట. ఇప్పుడు వీళ్ళు ఎలా ఉండారండి? ఎదుటి వ్యక్తులకి ఏమైపోయి ఉండారు? ఆహారం అయిపోయి ఉండారు. ఎదుటి వ్యక్తులకి ఆహారం. ఆది కాలంలో మనం చూస్తున్నట్లయితే భక్తుడు ఓడగట్టిన తర్వాత, ఎవరు ఓడగట్టింది? ఎవరు? నోవహు. ఓడగట్టిన తర్వాత మరి ఆ యొక్క జలప్రళయం వచ్చి, జలప్రళయంలో ఆ యొక్క వాటర్ అంతా భూమి మీదకి వచ్చినప్పుడు ఓడ నీళ్ళ మీద తేలబడిన తర్వాత 15 మూరల ఎత్తులో నీరు వచ్చిన తర్వాత ప్రజలందరూ చచ్చిపోయినప్పుడు ఆ యొక్క భక్తుడు ఆ ఓడ కిటికీ ఓపెన్ చేసి దానిలో నుండి ఒక జీవిని బయటకు వదిలేడు. ఏంటి ఆ జీవి? ఎవరు చెప్పారన్న పావురం అని మీరు అదే అంటారని నాకు తెలుసు. నల్ల కాకిని వదిలేడు. నల్ల కాకి కానీ ఏ కాకైనా కాకిని వదిలేడు. మనకు పావురమే గుర్తొచ్చింది, నాకు తెలిసి పావురం అంటారని. పావురం కాదు, కాకిని వదిలేడు బయటికి. ఏం వదిలేడు? కాకిని బయటకు వదులుతున్న ద్వారా ఏం జరిగింది? అది తిరిగి రాలా. ఎందుకు రాలేదు?
ఇక ఆయన ఆ భక్తుడు కూడా దాని గురించి ఆలోచించాల. ఎందుకంటే కాకి స్వభావం ఏంటి? చచ్చిపోయిన వాళ్ళని కొరుక్కుని తింటాం దాని స్వభావం. కాకులు చూడండి, ఊరు బయట, ఇప్పుడంటే బాత్రూమ్లు వచ్చేసినాయి, ఒకప్పుడు బయటకు వెళ్ళి ఊరు బయట చెంబు తీసుకుని వెళ్తే మనం వెళ్ళేటప్పుడు కాకులు ఏం చేస్తూ ఉంటాయి? మనం బాత్రూమ్ కూర్చున్న దాన్ని తింటా ఉంటాయి. అవునా? తింటా ఉంటాయి లేదా? కాకులు తింటా ఉంటాయి. మన ఇంటికాడ ఏదైనా పక్కన పడేసినవి కూడా, పనికిరాని కూడా తింటా ఉంటాయి కాకులు. అట్లాగే కాకుల స్వభావం ఏంటంటే ఎట్లాంటి దరిద్రానైనా తినే స్వభావం కాకిది. ఏ దరిద్రమైనా సరే తినేసిద్ది, అది మంచిగా చేయడం చూడదు, అందుకే తినమానేసిద్ది. కాకి యొక్క విధానం ఏంటి? ఆ ఊరలోంచి చెల్లిన తర్వాత శవాలు నీళ్ల మీద తేలుతున్నాయి కాబట్టి, మనిషి చచ్చిపోయిన తర్వాత నీళ్ళలో చనిపోతే ఎలా ఉంటాడు? నీళ్ళలో ఉంటాడో పైకి వస్తాడా? పైకి వస్తాడు. ఆ తేలుతున్నాయి కాబట్టి తేలుతున్న శవాల్ని తింటూ కూర్చుంది అక్క. ఎవరు? కాకి. అందుకే తిరిగి రాల ఊళ్ళోకి. పావురం వెళ్తే పావురం తిరిగి వచ్చేసింది. ఏంటంటే అది అసహ్యమైన ప్రాంతంలో ఉండదు, దానికి పరిశుద్ధత కావాలి కాబట్టి అది తిరిగి వచ్చేసింది. కానీ కాకి, నాకు తెలిసి పావురం ఎక్కడన్నా కాకిని చూసి ఉండొచ్చు. ఏం కాకి ఇక్కడ ఉన్నావంటే, అక్క మంచి ఆహారం దొరికింది అక్క, తింటున్నా, నువ్వు కూడా రాక తిందు అనేది అను ఉండిద్దేమో. వద్దొద్దులే, నువ్వే తిని బాగా తిని, నేను వెళ్తున్నా నా ప్రాంతానికి వచ్చేసింది. లేదా ఎందుకు ఈ మాట చెప్పబడుతున్నామంటే, ఎన్ని పరిస్థితులు ఆహారంగా అయిపోతూ వచ్చారు వాళ్ళు. ఎలా అయిపోతూ వచ్చారు? గొర్రె ఎలాగైతే ఏమని రాబడుతూ వచ్చిందండి? భోజన పదార్థంగా ఒక గొర్రెను అప్పగించినట్లు. గొర్రెను ఎప్పుడు తింటాం? సంతోషకరమైన విధంగా ప్రజలు దాన్ని బలించుకుని తింటూ వస్తారు. అంటే గొర్రెలాగా వధించబడిన స్థితిలోకి మేము వచ్చినప్పటికీ, భోజన పదార్థముల కొరకై వధించబడిన గొర్రె పిల్లగా మేము ఉన్నప్పటికీ, వధువుకు తేవబడుతున్న గొర్రె వేళ మేము వధించబడినప్పటికీ మేము దేవుని మర్చిపోం. అంటే వారి జీవితాలు చూడండి, చివరికి ఏంటి తెలుసా? వారు ఏ పరిస్థితిలో ఉండి ఆరాధన చేస్తున్నారు? మరణం అంటే మనం అంటాం కదా, పేక మీద కత్తి పెట్టారు అంటారు కదా, అటువంటి పరిస్థితులు, అంటే మరణం వచ్చే పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి మర్చిపోకుండా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. నిజంగా వారి జీవితాలు ఎంత ధన్యకరమైన చూడండి, వారి జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉండే చూడండి. మరణం వచ్చి వధించబడుతుంది. అంటే భోజనానికి సిద్ధపరచబడిన గొర్రెల వల్ల అప్పగించబడ్డారట. అంటే గొర్రెలాగా అప్పగించబడ్డారంటే భోజనానికి కొరకే కదా. ఇప్పుడు ఈ భోజనం కొరకు తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి? గొర్రెని చంపేసేసి దాని భాగాలని వేరు చేసి వండి భోజనం తీసుకురావాలి. అంటే ఇప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారు? వధించబడడానికి సమీపంగా ఉన్నారు. అంటే కత్తి మెడ మీద ఉన్నట్టే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయినను ఈ మాట చదవండి, 17 వచనం, 44 కీర్తన 17. ఏదంతయు వారు చనిపోయే స్థితి వచ్చినప్పుడు కూడా, వారు మరణించే స్థితి వచ్చినప్పుడు కూడా, వారికి మరణం సమీపిస్తున్నప్పుడు కూడా ఇదంతా జరుగుతుంది. మరణం వచ్చే పరిస్థితులు వచ్చినప్పటికీ మేమైతే నిన్ను మరం. నిజంగా కోరాహు కుమారులు ఎంత ధన్యులు చూడండి, ఎంత దేవుని ప్రేమించారో అర్థం చేసుకోండి. వారు ఎంతగా దేవుని ప్రేమించకపోతే దేవుని మరవకుండా ఉంటున్నారండి. మన బిడ్డలైనా, భర్తనైనా, భార్యనైనా, పిల్లలైనా మనం ఎంత ప్రేమిస్తామో అంత మర్చిపోవాలి. వాళ్ళు మన దగ్గర నుంచి దూరంగా చదువుకోవడానికి వెళ్ళారనుకో, లేదా మనలో నుండి చనిపోయారనుకో మన కుటుంబీకులు, మనం మర్చిపోగలుగుతామా? చాలా దుఃఖంతో ఉంటాం. అంటే మర్చిపోలేం. కోరాహు కుమారులు దేవుణ్ణి అంతగా ప్రేమిస్తున్నారు. దేవుడు ఒకవేళ పరిస్థితులను బట్టి వారిని అమ్మివేసిన, వారిని మరి దోచుకున్న వారికి అప్పగించిన, దేవుడు వారితో లేకపోయినప్పటికీ, ఇంకా వాళ్ళు శత్రువుల ఎదుటి పారిపోతున్నప్పటికీ, ఇంకా అన్ని జనుల్లోకి వెళ్తున్నప్పటికీ, తోసేసినప్పటికీ, ఇంకా అవమానపరచబడినప్పటికీ, ఇంకా భోజన పదార్థములుగా వధించబడిన గొర్రె పిల్ల వలె వారిని తీసుకొచ్చినప్పటికీ, అంటే ఇవన్నీ జరుగుతున్నా వాళ్ళు ఏమంటున్నారు? ఇన్ని జరుగుతున్నా మా దేవుని ఆరాధించడం మటుకు మేము ఆపం. ఇన్ని జరుగుతున్నా మా దేవుడు మాకు కావాల్సిందే. ఎన్నన్నా జరగలే, మా ప్రాణమే మా దేహం నుండి వేరైపోయినా మా దేవుడు మాకు కావాలి. అంటే ఎంతగా దేవుని ప్రేమించారు అర్థం చేసుకోండి. అంత ప్రేమ కలిగి ఉండాలి కాబట్టి వారి గురించి దేవుడు కీర్తన గ్రంథంలో లిఖించడానికి ఇష్టపడ్డాడు. కోరాహు కుమారులు, వారి తండ్రి పేరు ఎందుకు రాస్తున్నాడంటే, మొదట తండ్రికి బుద్ధి రావటానికి. తండ్రి దుర్మార్గుడు, కుమారులేమో దేవుని మహిమార్థమై నిలబడిన వారు. తండ్రి ఏమో దేవునికి విరోధి, కుమారులేమో దేవుణ్ణి ప్రేమిస్తున్నవారు. తండ్రి ఏమో దేవునికి వ్యతిరేకి, కుమారులేమో దేవునికి ఇష్టలు. అందుకే వారి గురించి ప్రతి కీర్తనలో, వారు రాసిన కీర్తనలో కోరాహు కుమారులు కీర్తనలు రాయబడుతున్నాయి. ఎందుకు రాయబడుతున్నాయి? అలాగూ వారి తండ్రి ఎలాంటి వాడు గుర్తు చేస్తూ, వీళ్ళు ఎలాంటి వాడు గుర్తు చేయడానికి ఇద్దరు పేర్లు అక్కడ రాయబడుతున్నాయి. అదవుతుందండి, ఇద్దరు పేర్లు. అయినా కోరాహు యొక్క కుమారుల్లో తండ్రి స్వభావం ఉందా?
లేదు. మరి ఎవరి స్వభావం ఉంది? నూతన స్వభావం అంటే క్రీస్తు యొక్క స్వభావం వారిలో ఉంది. అందుకే వాళ్ళకి ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆరాధన చేయటం మటుకు ఆపట్ల. ఈరోజు మనకి ఎన్ని పరిస్థితులు వచ్చినా మనం ఏం చేయాలా? ఆరాధన చేయటం మటుకు ఆగకూడదు. గత సంవత్సరాలు నీకు ఎన్నో పరిస్థితులు ఎదురై ఉండొచ్చు. అవమానాలు ఉండొచ్చు, అమ్మివేయబడిన స్థితిలో ఉండొచ్చు, దోచుకోవడం పడిన స్థితిలో ఉండొచ్చు, దేవుడు నీతో లేని అనుభవాలు ఉండొచ్చు, శత్రువు ఎదుటి నుంచి నువ్వు పారిపోయిన అనుభవం ఉండొచ్చు, లేదా భోజనం సిద్ధపరచబడిన గొర్రె వలె నువ్వు వెళ్ళిన అనుభవం కూడా ఉండొచ్చు. ఎటువంటి పరిస్థితిలో కూడా నువ్వు వెళ్ళినప్పటికీ దేవుడు నిన్ను గత సంవత్సరం అంతా కాచి కాపాడి పాట కూడా పాడుకుంటూ వచ్చావు. గత సంవత్సరములన్నీ కాపాడి మరొక సంవత్సరం దేవునికి బహుమానంగా ఇచ్చాడు. ఈ 2025 సంవత్సరంలో సజీవులుగా ప్రవేశపెట్టినందుకు మనం ఏం చేయాలి? ప్రభుని ఆరాధించాలి. ప్రభా, గత సంవత్సరంలో నేనైతే ప్రభా మరి అమ్మివేయబడిన స్థితిలో ఉండా, నేనైతే దోచుకొనబడిన స్థితిలో ఉండా, నేనైతే నువ్వు నాతో లేని అనుభవాల్లో ఉండా, నేనైతే అనిజంగా చెదరగొట్టబడి ఉన్నా, నేనైతే ఈ శత్రువు చేతిలోకి వెళ్ళిపోయా. ఎన్ని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ప్రభా అవమానాలు వచ్చినా ఎన్నొచ్చినా నేను వధించబడిన గొర్రెపిల్ల వాళ్ళే ఉండా, నువ్వైతే నన్ను సజీవుడిగా ఉంచావు. మరి ఎన్ని పరిస్థితుల్లో ఉన్న దేవుడు కాపాడబట్టేగా మనం 2025లోకి ప్రవేశించింది. 2024లో ఉన్నామా, 25లోకి వచ్చామా? 23 నుండి 24కి వచ్చామా, 24 నుండి 25కి వెళ్ళామా? 24 నుండి 25కి వచ్చాం. అయితే గత సంవత్సరంలో దేవుడి ఈ 7 అంతల అనుభవంలో కూడా మనం నడిపించినప్పటికీ ఆ పరిస్థితులు కాపాడి మనల్ని ఏం చేశాడు? కొత్త సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. దాంట్లోనే ఒక మాట ఉంది. ఇన్ని పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అంటే బైబిల్లో ఒక మాట ఉంది, మీరు సహించగలిగిన వాటికంటే ఎక్కువ మీకు వస్తాయా రావా? రావు. మీరు సహించగలిగిన వాటికంటే ఎక్కువ మీకు రావు. మీరు సహించగలిగినవే మీకు వస్తాయి ఏ పరిస్థితులైనా. కోరాహు కుమారుడు సహించగలిగినవి వచ్చినాయి. దేవుని వారు మరవలేదు కాబట్టి దేవుడు వారు సహించగలిగిన పరిస్థితులు అనుమతించడం ద్వారా, వారు దేవుని మరవకపోవటం ద్వారా, వారి జీవితాల్లో దేవుడు అంటే ప్రేమ భక్తి కలిగి యథార్థత దేవుని కొరకు నిలవబడ్డారు కాబట్టి వారి జీవితాలు దేవుని దృష్టి ఎంతో ఘనమైనవి ఉన్నాయి. అక్కడ మనం కూడా గత సంవత్సరాలు ఎలా ఉన్నప్పటికీ దేవుడు కాచి కాపాడి నూతన సంవత్సరంలో సజీవులు ప్రవేశపెట్టి కోరాహు కుమారు లాంటి పరిస్థితులు మనకు వచ్చిన దేవుడు మనల్ని విడిచిపెట్టల. మనమైతే అంటాం దేవుడు మర్చిపోయాడు మనం అంటాం. కానీ కోరాహు కుమారులు ఇన్ని పరిస్థితులు వచ్చిన దేవుడిని మేము మర్చిపోమని చెప్పి దేవుడిని మర్చిపోకుండా దేవుడిని ఆరాధన చేస్తున్నారు. క్రీడా ఇటువంటి అనుభవంలో గత సంవత్సరం మనకు కూడా వచ్చి ఉండొచ్చు. అయినప్పటికీ వాటిని మనం దేవుని మీద నింద వేసినట్టు కాదు, కానీ కోరాహు కుమారుల వలె దేవుని మహిమపరిచి దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు, యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, యెహోవా మమ్మల్ని కఠినంగా శిక్షించడం కానీ మర్చిపోలేదు అన్న అనుభవంలో దేవుడు మర్చిపోడు. కానీ మర్చిపోయాడు అని మనం అనుకున్నా, దేవుడు మర్చిపోయాడు. కాబట్టి వీళ్ళు మర్చిపోయారు, కోరాహు కుమారులు మర్చిపోకుండా దేవుని ఆరాధించారు. అట్టి విధానంలో దేవుణ్ణి మర్చిపోకుండా ఏ పరిస్థితులు వచ్చినా మనం గత సంవత్సరంతో దేవుడు కాపాడినందుకు దేవుణ్ణి ఆరాధన చేద్దాం. కొత్త సంవత్సరంలోకి వచ్చాం కాబట్టి గత సంవత్సరం అంతా ఒకవేళ దేవుణ్ణి ఆ మర్చిపోయిన అనుభవాలు మన జీవితాల్లో ఉంటే వాటి విషయమై క్షమాపణ అడిగి ఇక నూతనమైన విధానంలో ప్రభుని ఆరాధించినట్లు ప్రభు మనకి కోరాహు కుమారు లాంటి క్రైస్తవ జీవితాన్ని అనుగ్రహించి వారి లాంటి ఆరాధన ఏ పరిస్థితిలో ఉన్న వాళ్ళు దేవుని మర్చిపోకుండా ఆరాధన చేస్తున్నారు. అట్టి ఆరాధన మనం చేయనట్లు ప్రభు మన సాయం చేయను గాక. ఆమేన్.